Yes. Shall we pray? ప్రార్థన చేస్తున్నామండి. Our gracious, loving Heavenly Father, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, I am coming to you దేవా మేము ఎద్దకు మీ పాదం మీదకి వస్తూ ఉన్నాం. with empty hands. దేవా ఉట్టి చేతులతో మీ ఎద్దకు వస్తూ ఉన్నాం. We don't have anything, Lord, in our heart. దేవా మా హృదయంలో ఏమీ లేదు. And you fill us with your spirit. దేవా మేము ఆత్మతో మమ్మల్ని నింపుతారండి. You speak to us. దేవా మీరు మాతో మాట్లాడుతారండి. We heard through the word, you are the light of the world. మీ వాక్యం చదువుతా వచ్చేదంటే మీరు లోకంలో వెలుగై ఉన్నారని చదువుతా వచ్చారు. Lord, when we are darkness, you came as a light. దేవా మేము చీకట్లో ఉండగా మీరు మీకు వెలుగుగా మీరు వచ్చి ఉన్నారు. We want to see your light. దేవా మీ వెలుగును మేము చూడాలని కోరుతా ఉన్నాం. Thank you, Lord, for your speaking to us. దేవా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వందనాలు చెల్లిస్తాం. As a church, we are gathering now. సంఘంగా మేము కూడి ఉండగా You be the head of this church. దేవా మీకు సంఘం శిరస్సుగా మీరు ఉండండి. We are the body of the church. మేము దేవా మేము సంఘముకు శరీరంగా ఉన్నాము. We want to have your fellowship with you. దేవా మేము మీతో సహవాసాన్ని ఉండాలి కోరుతా ఉన్నాం. Where 2 or 3 gathered in my name, I'll be in the midst of them. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిస్తా వచ్చినారు. Lord, we welcome you. దేవా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. You please come in our midst. దేవా మీరు మా మధ్య ఉండండి. Lead us, guide us, speak to us. దేవా మీరే మమ్మల్ని నడిపించండి, మాకు త్రోవ చూపించండి, మీరే మా మధ్య ఉండి నడిపించమని ప్రార్థన. I give thanks, pray in Jesus name. యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. This evening I'm happy to be here. ఈ సాయంకాల సమయంలో మీ మధ్య ఉండడం నాకు ఎంతో సంతోషకరము. I love to see all of you. మీ అందరినీ ఇలా చూడడం ఎంతో సంతోషకరము. I feel like a family. ఒక కుటుంబంగా నేను ఈ సంఘంలో భావిస్తాను. I'm not feeling a stranger from you. ఎవరో నూతన వ్యక్తిగా తెలియని వ్యక్తిగా చూడడం లేదు. Because I just come to their home and sit in their hall. నేను ఒక మందిరం రాకముందే కింద మందిరంలో ఇంట్లో కూర్చున్నాను. And immediately my dear sister gave upma, food, chai, everything. అలాగే సహోదరి కూడా పరిచర్య చేస్తూ వచ్చినారు. She is like my own sister. నా సొంత సహోదరులాగా నన్ను చూసుకుంటూ వచ్చినారు. And this love God has given. ఈ ప్రేమ దేవుడిచ్చినది. And thank you for that. Praise the Lord. దాని కొరకే ధన్యవాదాలు. And I would like to tell a few things this evening. ఈ సాయంకాల సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. And I don't know how many people went, how many states you visited in India. మీరు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలను మీరు సందర్శించాలో నాకైతే తెలీదు. Many people love to go abroad, like London, US, Canada, Australia, ఎంతో మంది కోరుతూ ఉంటారు బయట దేశం వెళ్ళాలని, ఇంగ్లాండ్, లండన్ అని, ఇంకా వేరే ఇతర దేశాలు వెళ్ళాలని కోరుతూ ఉంటారు. But I love to see my India. కానీ నేను నా భారతదేశాన్ని చూడాలని కోరుతా ఉన్నాను. India is so great, so nice, so beautiful. భారతదేశం ఎంతో సుందరమైనది, ఎంతో అందమైంది, ఎంతో Because I visited all over the India, all the states in main places. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన అన్ని ప్రాంతాలు కూడా నేను సందర్శిస్తూ వచ్చినాను. Every state I prayed and share a word of God. ప్రతి రాష్ట్రంలో కూడా నేను వారితో వారి మధ్య ప్రార్థన చేశాను. వారి మధ్య నేను వాక్యాన్ని పంచుకుంటూ వచ్చినాను. I went all over the India because of this Bible. ఈ భారతదేశాన్ని అంతటి కూడా ప్రతి రాష్ట్రానికి కూడా నేను బైబిల్ వల్లనే వెళ్తూ వచ్చినాను. Because of Jesus Christ only I visited all over the India. యేసుక్రీస్తు వారి సహాయాన్ని బట్టి నేను ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా సందర్శిస్తూ వచ్చినాను. He has given a money, he has given a strength. దేవుడే నాకు ఆర్థిక సహాయాన్ని, శరీరంలో సహాయాన్ని, బలాన్ని కూడా ప్రభువు ఇస్తూ వచ్చినాడు. So I can say I'm not worthy to share a word of God before you. నేను చెప్పగలను, ఈ దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేను అర్హుని కాదు. Wherever I go, the first time I used to ask one question to the people. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా కూడా నా కూర్చున్న వారిని నేను ఒక ప్రశ్న అడిగేవాడిని. Now I also want to ask one question from you. అదే రీతిగా ఈరోజు కూడా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుతా ఉన్నాను. Don't worry, you give an answer whatever you want to give. మీరు అభ్యంతర పడకండి, మీరేం దిగులు చెందకండి. మీకు ఏ జవాబు తెలుసో ఆ జవాబు చెప్పండి. How many people, how many saved, how many got salvation? ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభువునికి సొంత రక్షణగా అంగీకరించారో చేతులెత్తండి. Can you raise your hand? Yes, all 100%. ఓకే, అందరూ రక్షించబడ్డారు. Praise the Lord. దేవుని వందనములు. And I was ask one more question. మరొక ప్రశ్న నేను అడగాలని కోరుతా ఉన్నాను. What is salvation? Yes, I 100% absolutely you are saved.
ఓకే. సరే అందరూ రక్షించబడ్డారు. సరే రక్షణ అనగా ఏంది Can you tell? మీరు చెప్పగలరా? First line or back? ముందున్న వారైనా వెనకాల కూర్చున్న వారైనా చెప్పండి. Tell whatever you feel, you tell. I don't know much about Bible. I know only little better than you. బైబిల్ నాకు కొంత మాత్రమే తెలుసు. మీ దృష్టిలో మీ ఆలోచనలో రక్షణ అనగా ఏందనేది మీరు చెప్పండి. Because you have experience of 5 years, 10 years and 13 years from the Lord. దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా మీరు వింటూ రావచ్చు. 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు వింటూ రావచ్చు. మీకు తెలిసిన జవాబు మీరు చెప్పండి. Okay, come on. Very good. Last. Papa Kshamapana. Yes. Forgiveness of sin. Brother, tell anything, no problem. ఏదైనా చెప్పండి. So, instead of wasting time, we have to give us some answer. Okay. సరే అండి. Okay. Since you are not giving a proper answer, I want to give an answer. సరే మీరైతే కరెక్ట్ సరైన జవాబు మీరు చెప్పడం లేదు, అందుకని నేనే జవాబు చెప్పేస్తాను. If you give an answer, I would have stopped my message right now. ఒకవేళ మీరు జవాబు చెప్పుంటే నేను నా వర్తమానాన్ని ఇక్కడ ఆపేవాడినేమో. At least tell me salvation. నాతో పాటు చెప్పండి రక్షణ అని. Come on, tell me everybody. Salvation. సాల్వేషన్. Rakshana. రక్షణ. Uddhar. ఉద్ధార్. Yes, we need salvation. మనకు రక్షణ కావాలి. Yes, from where we need salvation? దేని నుంచి మనకు రక్షణ కావాలి? You know what is the meaning of salvation? రక్షణ యొక్క అర్థము ఏందో తెలుసా? Salvation come from save. 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 Yes, save. ఓకే, రక్షణ అనేది మనకు రక్షించడము అనగా సురక్షితంగా ఉంచడం అనేది దాని నుంచి వస్తుంది. Yeah, Christian terminology salvation we use. మనము క్రైస్తవులుగా మనము రక్షణ అని మనం ఆ పదాన్ని మనం వాడతాము. If you go into the world, లోకంలోకి వెళ్తే they will also say save. వాళ్ళు కూడా అంటారు రక్షించడా అని. Save means police, POLICE, police. రక్షించేవాడు అనగా పోలీస్ వాళ్ళని అంటూ ఉంటారు. What is the police? Duty of the police? పోలీస్ వారి యొక్క కర్తవ్యం ఏంది? Save from the thief. దొంగల నుంచి రక్షించడము. Save from destruction. ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని సరిచేయడం. That's the original name. Police means save. పోలీస్ వారికి ఉన్న బాధ్యత ఏంటంటే వారు రక్షించాలి, ప్రజల్ని రక్షణను చూడాలి. Yes, in biblical terminology. కానీ బైబిల్ వద్దకు వచ్చినట్లయితే salvation means రక్షణ అనగా ఏంటంటే save from hell. నిత్య నరకం నుండి రక్షించబడుట. Save from destruction. నిత్య నరకాగ్ని నుండి నాశనం నుండి రక్షించబడుట. Save from danger. ప్రమాదం నుంచి రక్షించబడుట. Because we are in a danger position. మనం ఎంతో పరిస్థితుల్లో ఉన్నాం, మనము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. If God doesn't come in our life, in your life, ఒకవేళ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో మీ జీవితంలో రానట్లయితే, you know what is the result? దానికి వచ్చే దాని యొక్క పరిణామం ఏమవుతుంది? We have to go to hell. మనము నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. We have to go to hell. మనము నరకానికి వెళ్ళాలి. To escape from the hell, నిత్య నరకాగ్ని తప్పించుకొనక we need savior. మనకు రక్షకుడు కావాలి. We need salvation. మనకు రక్షణ కావాలి. No, where you can get this salvation? ఈ రక్షణ ఎక్కడ లభించదు. If you pay money also you cannot get salvation. ఒకవేళ మీరు వెల చెల్లించినా కూడా రక్షణ మీరు పొందలేరు. If you pay money, you have a escort will come. ఒకవేళ మీరు డబ్బు చెల్లించినట్లయితే మీకు ఏదైనా సెక్యూరిటీ ఎస్కార్ట్ లాంటిది పెట్టుకోవచ్చు. And Indira Gandhi has a great escort in those days. ఇందిరాగాంధీ గారు అప్పుడు మంచి సెక్యూరిటీని ఎస్కార్ట్ ని కలిగి ఉన్నారు. Escort, they themselves killed Indira Gandhi. వారి యొక్క సెక్యూరిటీ వాళ్ళే ఆమెను చంపేస్తా వచ్చినారు. That's why we don't. It's okay. లాస్ట్ వన్. That's why we don't believe any security. అందుకనే మనం ఏ సెక్యూరిటీని లేదా ఎలాంటి సంరక్షకులను కూడా నమ్మడానికి లేదు. My security, your security in Jesus Christ. నా రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. That's why I want to read one verse. అందుకనే నేను ఒక పదాన్ని ఒక వాక్యాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. Romans chapter 10:9. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని. Okay, you can read in English. You can read in Telugu.
తెలుగులో నేను చదువుతా ఉన్నాను. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. Please memorize this word. ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి, దీన్ని మీరు మీ గుర్తులో ఉంచుకోండి. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. Yes, according to this verse we can get salvation. ఈ వాక్యములో రాయబడిన మాట ద్వారా మనం రక్షింపబడగలము. How to get salvation? రక్షణ ఎలా పొందగలము? Through Jesus Christ. యేసుక్రీస్తు వారి మూలముగా. And if you confess Jesus Christ is a Savior and Lord, you get a salvation. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వాసించిన యెడల నీవు రక్షించబడదువు. You have to acknowledge that Jesus Christ is Lord. యేసు ప్రభువు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. Do you know meaning of Lord? L-O-R-D, Lord. ప్రభు అనే దాని పదానికి అర్థం మీకు తెలుసా? Come and tell me. What is the meaning of Lord? Lord, we pray. Even Hindus pray, Christians pray, Lord. ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రభువా అనే పదానికి అర్థం ఏమని తెలుసా? Where this Lord stays? ఈ ప్రభువు ఎక్కడ నివసిస్తాడు? Can you tell? చెప్పగలమా? Huh? He stays in our heart. ఆయన మన హృదయాల్లో నివసిస్తాడు. Lord means ప్రభు అనగా he sit in a particular place. ప్రభు అనగా ఒక స్థానం ఉంది. He sit in the throne. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. He will have a crown. ఆయన కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు. If we want anything, మనకి ఏదైనా కావాల్సినదైతే we have to go to the Lord. మనం ప్రభు యొద్దకు వెళ్ళాలి. Another way we can say he's a king. ఆయన రాజు అని మనం కూడా అనవచ్చు. Do you know who is king or Lord of this India? ఇండియాకి రాజు లేదా ప్రభు ఎవరని చెప్పగలము? Who is, come on, tell me, who is the king and Lord of India? ఇండియా భారతదేశానికి రాజు లేదా ప్రభు ఎవరు? Yes, Prabhu, Jesus Christ. If Jesus Christ, King of Kings, Lord of Lords, these stealing, these fighting, these police station will not be there. ఒకవేళ ప్రభువైన క్రీస్తు వారే మన జీవితాల్లో ప్రభువు రక్షకుడు అయినట్లయితే ఈ దొంగతనాలు ఇలాంటి గొడవలు అన్నీ కూడా జరగవు. Okay, now you tell me another answer. మీరు వేరే జవాబు చెప్పవచ్చు. Who is Lord? Who is Savior? Who is Lord in this country of India? ఈ భారతదేశానికి ప్రభు ఎవరు? Yeah, one way he's a boss. He's leading. And okay, we can't see Satan, but we can see one Prabhu, one Lord. అంటే మనం చూడలేని వారు కాదు కానీ చూసే ప్రభు ఎవరు? No, I'm not telling word. అంటే వాక్యం గురించి చెప్పట్లేదు. I'm telling this world, India. లోకం గురించి, లోకంలో ఉన్న Who is the Lord of India? Who is the King of India? కరెక్ట్. Huh? Yes, exactly. కరెక్ట్ అండి. Narendra Modi. నరేంద్ర మోదీ. Yes, Narendra Modi is a king of India, Lord of India. మోడీ భారతదేశానికి ప్రభుత్వం ఉన్నవాడు ప్రభు. So we are under his authority. నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం. Whatever Modi says, we have to obey and listen. నరేంద్ర మోదీ గారు ఆయన ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం ఆయన విధిస్తే ఆ న్యాయానికి లేదా ఆయన ఇచ్చే ఉత్తర్వులకు మనము సేవించేవారుగా ఉండాలి. Example I want to tell. ఒక ఉదాహరణ మీకు చెప్పాలని కోరుతున్నాను. Modi says, ఒకవేళ మోదీ చెప్పినట్లయితే, Mr. Babu, you know Babu, I have a train, you can go by train, but you have to pay money and get into the train. ఒకవేళ మోదీ గారు నాకు చెప్పినట్లయితే, మోదీ నీ కొరకు యోనా బాబు నీ కొరకు నేను ఒక ట్రైన్ పెట్టాను, ఆ ట్రైన్లో టికెట్ తీసుకుని నువ్వు ఎక్కాలని చెప్పినట్లయితే, if I don't buy ticket, ఒకవేళ టికెట్ కొనకుండా ఎక్కినట్లయితే they will punish. వారు నన్ను శిక్షిస్తారు. They give a big slap. ఒకవేళ కొట్టవచ్చు కూడా. Any section they put a case on me. నా మీద ఏదైనా సెక్షన్ లో నన్ను కేసు పెట్టి నా మీద ఫైల్ చేయొచ్చు. Because I am breaking his law, Modi's law. నేను ఈ లోకం రీతిగా ఉంచబడిన ఈ ఆజ్ఞలను లేదా నియమాలను నేను అతిక్రమిస్తా ఉన్నాను. The same way spiritual. Now I am coming to spiritual. అలాగే ఆత్మీయంగా కూడా in a spiritual way, now you can tell me who is our king, who is our lord. అలాగే శరీరరీతిగా మనం చూస్తా వచ్చాం. ఇప్పుడు ఆత్మీయంగా మన ప్రభువు ఎవరు? You know. Now you can tell. మనకు చెప్పవచ్చు. Who is that? Yes, Jesus Christ is our Lord and Savior. అవునండి, కరెక్టే. ప్రభువైన యేసుక్రీస్తు వారే మన ప్రభువు, మన రక్షకుడు. Do you know protocol to go to
king to go to the Lord, how to go? ప్రభు యొద్దకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలమో తెలుసా The మనకి? protocol. He sits in the throne. You are ordinary person going to the king with appointment. How to go? మనము ఆయన సింహాసనం ముందు ఆసీనుడైన వాడు, మనం ఒక సాధారణమైన మనుషులు ఆయన చేరుకోవడానికి మనకు కావాల్సిన అర్హత ఏంది? Did you think like any time like this? ఎప్పుడైనా ఆలోచించారా? When we go to the king, can we go like this? Put the hands in the pocket. ఒకవేళ రాజు వద్దకు వెళ్ళినట్లయితే మనము చాలా హుందాగా గర్వంగా మనము జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళగలమా? Can we go like this? ఇలా మీసాలను తిప్పుకుంటూ వెళ్ళగలమా? Mustache like this? మీసాలని మెలేసుకుంటూ వెళ్ళగలమా? Can we go like this? ఇలా మనము చేపెట్టుకుని వెళ్ళగలమా? If you go like this, you will be punished immediately. అలా మనం గర్వంగా టీవీగా అలా మనం వినయంతో వెళ్ళకుండా వెళ్ళినట్లయితే మనకు శిక్ష విధింపబడుతుంది. When you go to the king and Lord, మన రాజు ప్రభు వద్దకు మనం వెళ్ళినప్పుడు you have to humble yourself. మనం వినయంతో వెళ్ళాలి. You have to go like this. మనం వినయంగా అతని వద్దకు వెళ్ళాలి. You have to come back like this. ఎలా వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి. Before the king, you're not supposed to show the back side of your body. ఆ రాజు వద్దకు మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే, మనం ఎలా ముందుకు వెళ్తా ఉన్నాం, ఎలా అయితే ముందుకు వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి తప్ప మనం తిరిగి వెనక్కి మన వెనక మనం చూపించకూడదు. Whatever king says, Lord says, you have to obey. Then you are in the authority of Lord. మీరు ఎప్పుడైతే మనం రాజు కానీ ప్రభు కానీ మనకు ఏది చెప్తాడో అది మనం చేయాలి. You have to obey. మనము వారికి ఆ చెప్పిన మాటకు మనము లోబడి ఉండాలి. If you break, మనం ఒకవేళ ఆ మాటకు జవదాటినట్లయితే you will be punished. మనకు శిక్ష విధింపబడుతుంది. That's why you recognize Jesus Christ as a Lord. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా మనం తెలుసుకొని ఉన్నాం. And if you know as a Lord, you get a salvation. ఆయన ప్రభువుగా రక్షకునిగా మనం తెలుసుకున్నట్లయితే మనము రక్షింపబడతాం. Yes, you acknowledge that he is the King of Kings and Lord of Lords. ఆయన ప్రభు అని రాజు ప్రభు అని మనము తెలుసుకునే వారమే ఉండాలి. And here he says, confess with your mouth. నీ నోటితో ఒప్పుకొనే మాట రాయబడతా ఉంది. Please listen, concentrate here. Don't do all these things. Please don't. వాక్యం మీద దృష్టి ఉంచండి. మీ దృష్టిని వేరు వైపుగా మళ్లించవద్దని మనం చేస్తా ఉన్నాం. Go to home and see your internet or cell phone or anything. మీ ఇంటి వెళ్ళిన తర్వాత మీరు తర్వాత చూసుకొనవచ్చు. So confess with your mouth Jesus Christ is Lord. That's called a salvation. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనుట ద్వారా నీవు రక్షింపబడతావు. And believe in your heart. If you believe in your heart Christ is Lord, and you get a salvation. అలాగే నీ హృదయమందు నువ్వు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. And he raised, and God sent his son, died and rose again. If you believe like that, you get a salvation. దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. Here important thing is faith and believe. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వసించుట. Are you believing? విశ్వసిస్తా ఉన్నారా? How many believing Jesus Christ is Lord? యేసు ప్రభు అని మీరు ఎందరూ విశ్వసిస్తా ఉన్నారు? Yes, praise the Lord. You are all believing, you are all have a faith. మీరందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు, మీకు విశ్వాసం ఉన్నది. You all traveled in a RTC bus, transportation bus maybe. ఆర్టీసీ బస్సుల్లో అలాగే ప్రయాణం మీరు చేస్తూ ఉండొచ్చు. Did you travel? No? You all travel. అందరూ కూడా ప్రయాణం చేస్తూ వచ్చారు కదా. So when we go to some other place, from here to another destination, ఇక్కడ నుంచి మనం వేరే చోటికి మనం ప్రయాణం చేసినప్పుడు, when we get a bus, we get a right bus. మనకు ఒక సరైన బస్సు మనకు దొరుకుతుందా? And we enter into the bus. ఆ బస్సులోకి మనం ఎక్కుతాము. After getting to the bus, ఆ బస్సు నుంచి దిగిన తర్వాత when immediately what will do? మనము వెంటనే ఏం చేస్తాము? Jor say. చెప్పండి. Immediately what happen if we get into bus? Get off the bus. No. We are traveling from Hyderabad to Vijayawada. We get into the bus. When we get into the bus, immediately what we do? మనం బస్సు ఎక్కిన తర్వాత, అంటే బస్సు ఎక్కిన తర్వాత మనం ఏం చేస్తామో చెప్పండి. No, yes. We find seat. మనం బస్సు ఎక్కిన తర్వాత సీట్ కూర్చోడానికి ఒక సీట్ చూస్తాం. And after getting seat, what will happen? సీట్ కుదిరిన తర్వాత ఏమవుతుంది? Yes, we will look at window seat. ఒక కిటికీ పక్కన కుర్చీ దొరకాలని కోరుతాం మనం. We buy ticket.
టికెట్ కొంటాం. And next moment we sleep with a big snoring. ఒక్కొక్కసారి మనం నిద్రపోతాం, ప్రయాణంలో గురకపెట్టి నిద్రపోతాం. These things will happen. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి నార్మల్గా. What I want to tell, what Yona Babu want to tell you, కానీ యూనోబాబు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, when you get into the bus, మీరు మీ ఆ బస్సులో ఎక్కిన తర్వాత you have to ask a driver, డ్రైవర్ని అడగాలి, driver, are you able to see properly? డ్రైవర్ గారు మీరు మీ కంటి చూపు సరిగా ఉందా, సరిగా చూడగలుగుతున్నారా, You know first gear, second gear, clutch and back gear. మీకు గేర్ వేయడం తెలుసా, ఫ్రంట్ గేర్ ముందుకు వెళ్ళేది వెనక్కి వెళ్ళేది అవన్నీ వేయడం మీకు సరిగా తెలుసా. If you don't drive properly, ఒకవేళ మీరు సరిగా ఈ బస్సు నడపనట్లయితే I'll die in a Godavari, river of Godavari. ఒకవేళ నేను దారిలో వెళ్తూ వెళ్తూ ఆ గోదావరిలో పడి చనిపోవచ్చు. I want to live 100 years. నేను 100 సంవత్సరాలు జీవించాలని నేను కోరుతా ఉన్నాను. You are able to drive properly. Do you have a good license? అయ్యా మీరు బస్సు నడిపిస్తున్నారు కానీ మీ దగ్గర లైసెన్స్ ఉందా, మంచిగా మీరు డ్రైవింగ్ చేయగలరా, Will you ask all those things? అవన్నీ మీరు అడుగుతారా? Come on, will you ask? ఇవన్నీ మీరు అడుగుతారా? You don't ask. Why you are not asking? ఎందుకు మీరు అడగట్లేదు అని చెప్పండి. Yes, you have a great faith on driver. ఆ డ్రైవర్ మీరు చూడకున్నా కానీ ఆ డ్రైవర్ మీద మీకు నమ్మకం ఉంది. So you are believing, you are have a great faith, hope in 20,000 salary of driver. ఒక 20,000 సంపాదించే సామాన్యమైన డ్రైవర్ మీద మీరు అంత విశ్వాసం ఉందే. I stay strongly, don't believe that much faith in Jesus Christ. నిజంగా చెప్పాలంటే ఆ మనుషుల మీద ఉన్న ఆ విశ్వాసము దేవుని మీద మనకు లేదు. Who is God? దేవుడు ఎవరు? He is a creator. ఆయన సృష్టికర్త. He created you. ఆయన నిన్ను సృష్టిస్తున్నాడు. He is saving you. ఆయన నిన్ను రక్షిస్తా ఉన్నాడు. He is protecting you from all possible dangers. ప్రతి సంబంధం, ప్రతి విషయమైన ఇబ్బందుల నుండి, ప్రతి విధమైన కష్టం నుండి నేను తప్పిస్తా ఉన్నాడు. Believe more than driver. ఆ డ్రైవర్ని ఆ మనుషుల్ని విశ్వసించిన దానికంటే ప్రభువుని ఎక్కువ విశ్వసించు. If I say on the road, I give gospel to the people. ఆ రూట్ మీద నేను స్ట్రీట్ గాస్పెల్ చేస్తూ ఉంటాను. Believe Lord Jesus Christ, you will be saved. If I say like that, నేను వీధిలో సువార్త చేస్తూ ప్రభువునందు విశ్వాసం ఉంచమని నేను చెప్తూ ఉన్నట్లయితే they come to beat me. నన్ను కొట్టడానికి వాళ్ళు వస్తారు. They tore all the gospel tracts. ఆ కరపత్రికలు అన్నింటినీ కూడా చింపివేస్తారు. They throw on our faces. చింపివేసి మా ముఖం మీదనే కొడతారు. If I say, shall we drink a cigarette? Shall we drink alcohol? అయ్యా నేను సిగరెట్ తాగవచ్చా, మందు తాగవచ్చా అని అడుగుతానంటే, shall we go with the girls, beautiful girls? ఒకవేళ ఏమంటారు చెడు పనులు ఏమైనా చేద్దామని చెప్పినట్లయితే They feel happy. చాలా సంతోషిస్తారు. Even government also doesn't do anything. ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఏం చేయదు. If I tell about Christ, police people come and they wanted to catch me. ఇలాంటి విషయాలని చెప్పకుండా ఈ రక్షణ గురించి, ప్రభు గురించి సువార్తను ప్రకటించినట్లయితే వచ్చినప్పుడు మనుషులు, ప్రభుత్వము లేదా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు లేదా ఇబ్బంది పెడతా ఉన్నారు. Once I was preaching gospel in Secunderabad. సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక రోజు నేను సువార్త ప్రకటిస్తా ఉన్నాను. Somebody complained on me. నా మీద ఒకరు ఫిర్యాదు చేశారు. They came with a Innova car. వాళ్ళు ఒక ఇన్నోవా కార్ వేసుకొని వచ్చారు. Hey, why you are beating all these people in Secunderabad? ఎందుకు అందరినీ కూడా కొడతా ఉన్నా సికింద్రాబాద్ ప్రాంతంలో అని. Sir, did I beat anybody? Did I beat anybody? సార్ నేను ఎవరిని కొట్టలేదండి, నేను ఎవరిని కొట్టలేదు అని చెప్పాను. I never, and Jesus never taught all these things. యేసుక్రీస్తు వారు మాకు ఎప్పుడు కూడా ఒకరిని కొట్టాలనే మాటను చెప్పలేదండి. Even Jesus told, if anybody beats you, don't beat again. యేసుక్రీస్తు సెలవిస్తూ వచ్చిన మాట, ఎవరైనా మిమ్మల్ని ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ తిరిగి వారిని కొట్టొద్దని చెప్పాడు. And he said, you do gospel in your church, inside the church. అలాగే ఆ వ్యక్తి చెప్తా వచ్చినాడు, అయ్యా మీరు ఇక్కడ రోడ్డు మీద కాదు, వెళ్ళి మీ చర్చ్లో, మీ మందిరంలో మీరు సువార్త చేసుకోమని చెప్తా Don't వచ్చినాడు. do outside. బయట చేయకండి. And I said to the police officer, నేను పోలీస్ ఆఫీసర్తో ఈ మాట చెప్తా వచ్చినాను. Sir, you want me to give gospel inside the four walls inside the church? ఒకవేళ ఆ 4 గోడలు ఉన్న చర్చిలో నేను ఆ మందిరంలో సువార్త ప్రకటించాలా? You are telling go inside and preach. మీరు చెప్తా ఉన్నారు నేను లోపలికి వెళ్ళి ప్రకటించాలని. But Jesus is, my God is telling, కానీ నా ప్రభువు నన్ను రక్షకుడు నన్ను సెలవిస్తా ఉన్నాడు, go outside and preach. మీరు బయటికి వెళ్ళి సర్వలోకంలో వెళ్ళి సువార్త ప్రకటించమంటా ఉన్నాడు. Please give me answer where I want me to tell. సరే ఇప్పుడు చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాలి? He was confused. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. Shall I listen the word of God or listen your word? అతను చాలా
సద్దింగంలో పడిపోయాడు, నేను ఈ మనిషిని మాట వినాలా దేవుని మాట వినాలని. Then immediately he humbled himself. అతను తగ్గించుకునే మాట అన్నాడు, Sir, please stop here. You have a complaint on you. కానీ సార్ మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి, ఇక్కడ ప్రకటించడం ఆపేయండి అని చెప్పాడు. Okay, on your request base, I'm going to stop now. సరేనండి, మీరు చెప్పిన మాటను బట్టి నేను ఇక్కడ సువార్తను ఆపుతా ఉన్నాను. And he requested me. ఆయన ప్రాధాయపడతా వచ్చినాడు. And in that way, I used to give answers. The Holy Spirit gave this answer. అలా మనుషులతో సంభాషించడానికి ప్రభువు అలాగే ఆత్మ ఉన్న దేవుడు నడిపిస్తా వచ్చినాడు. If I do bad things, if I take a cigarette, if I smoke cigarette, if I drink, nobody will come and catch me. ఒకవేళ నేను మద్యం సేవిస్తున్నట్లయితే, ఒకవేళ నేను ధూమపానం చేస్తూ వచ్చినట్లయితే ఎవరు కూడా నా వద్దకు వచ్చి నన్ను అభ్యంతరపరచరు. I am telling God, don't do bad things, don't steal, don't do adultery, all these things I am telling to the people. కానీ దేవుని వాక్యం చెప్పి ఉండబడ్డాక దేవుని మంచి మాటలు చెప్తా ఉన్నాం. మంచి మందు తాగొద్దని, సిగరెట్ తాగొద్దని, అలాగే వ్యభిచరించవద్దని, ఇలాంటి మంచి మాటలు చెప్తా ఉంటే they are opposing me. వారిని అభ్యంతరపరుస్తా ఉన్నారు. But at the end they understood. చివరిగా వారు తెలుసుకో ఉన్నారు, They are not coming to me. వారు తిరిగి నా దగ్గర రాలేదు. If new police come, and then he'll come to me. ఒకవేళ నూతనంగా వేరే పోలీస్ వారు అక్కడ వచ్చినట్లయితే వారు రావచ్చేమో. And one more word I wanted to read. మరొక వాక్యాన్ని నేను చదవాలని కోరుతా ఉన్నాను. And same Romans chapter 10:13. రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. For whosoever shall call upon the name of the Lord shall be saved. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. Here, how to get salvation? రక్షణ ఎలా పొందగాలి? How to get salvation according to this word? రక్షణ పొందుట ఎలాగా ఈ వాక్యంలో రాబడతా వచ్చింది. Whosoever believe shall be whosoever call shall be saved. యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయడం వాడెవడో వాడు రక్షింపబడుతున్నాడు. If you pray, you get a salvation. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు రక్షించబడతావు. How to pray? What to pray? ఎలా ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? Can we say I am good? Yona Babu is so good? మీరు చెప్పగలరా? యోనా బాబు అనగా నేను మంచివాడని చెప్పగలరా? Can you say Yona Babu is a holy and great man? యోనా బాబు పరిశుద్ధుడు మంచివాడని చెప్పగలరా? No, you cannot tell. లేదండి, మీరు చెప్పలేరు. Because I born in sin, I am living in sin. ఎందుకంటే నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నేను జీవిస్తా ఉన్నాను. Because of Jesus Christ, I am able to call as a Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి నేను ఆయన ప్రభువు అని, రక్షకుడు అని నేను పిలవగలుగుతా ఉన్నాను. So whosoever call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వారు రక్షింపబడును. What to pray? How to pray? ఎలా ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, I did mistake. నేను పాపంలో తప్పులు ఎన్నో చేశాను. I broke your law. దేవా మీరు విధించిన న్యాయ విధులను నేను తృణీకరించాను, వారిని అతిక్రమించాను. I did lot of mistakes. ఎన్నో తప్పులు నేను చేశాను. Knowingly, unknowingly, I did mistakes, Lord. తెలిసి తెలియక ఎన్నో తప్పులు నేను చేశాను. I am sorry. దేవా నన్ను క్షమించండి. I am sorry, Lord. ప్రభువా నన్ను క్షమించండి. You have to pray like that. You have to call like that. మీరు ఇలా ప్రార్థించాలి, ఇలా ప్రభువుని మీరు వేడుకొనాలి. If you call, మీరు ఇలా పిలిచినట్లయితే He will receive you. ప్రభువు మిమ్మల్ని చేర్చుకుంటాడు. He doesn't cast you. ఆయన మిమ్మల్ని వెలివేసేవాడిగా లేడు. He will receive you. ఆయన మిమ్మల్ని చేర్చుకునేవాడిగా ఉన్నాడు. He's always stretching His hands. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేతులు చాచి మనల్ని చేర్చుకోవడానికి ఆయన చేతులు చాస్తా ఉన్నాడు. Because you are a son of God and daughter of God. మనము ప్రభువుని పిల్లలై ఉన్నాం, కుమారులము కుమార్తెలమై ఉన్నాం. We have a great opportunity. మనకు ఒక గొప్ప అవకాశం మనకు ఉన్నది. We can pray in the name of Jesus to the Lord. ప్రభు నామమును బట్టి ప్రభువునకు దేవుని ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రభు నామమును బట్టి మనం ప్రార్థన చేయవారుగా ఉన్నాం. He's not asking your money, gold, house or anything. దేవుడు మీ యొక్క ధనాన్ని, మీ యొక్క బిల్డింగ్ని లేదా మీకు కలిగి ఉన్న దాన్ని ఏది కూడా ప్రభు అడగట్లేదు. He's asking only your heart. ఆయన మీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. According to Isaiah, our heart was corrupted. యెషయా రాబడిన మాట, వాక్యం రాబడిన మాట, మన హృదయము చెడిపోయి ఉన్నది. Yes, our heart was corrupted and damaged. మన హృదయము మోసకరమైనదిగా ఉన్నది, వ్యాధికరంగా ఉన్నది. Nobody will repair. ఎవరు కూడా దాన్ని బాగు చేయలేరు. Go to any hospital in Hyderabad. హైదరాబాద్లో ఉన్న ఎలాంటి ఆసుపత్రికైనా మీరు వెళ్ళండి, No doctor will repair. ఎవరు కూడా దాన్ని బాగు చేయలేరు. And you go to God. అందుకే దేవుని వద్దకు వెళ్ళండి. Take your heart, your corrupted heart.
ఈ చెడిపోయిన పాడైపోయిన హృదయాన్ని దేవుని ఎదుట తీసుకొని రండి. Put your heart at the feet of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొద్ద మీ హృదయాన్ని పెట్టండి. Lord, I am coming to you. ప్రభువా నేను మీ యొద్దకు వస్తా ఉన్నాను. I am coming to you with my sinful nature. దేవా నా పాప స్వభావాన్ని బట్టి మీ యొద్దకు వస్తా ఉన్నాను. And Lord, I am coming with my mistakes. దేవా నా తప్పులతో నీ యొద్దకు వస్తా ఉన్నాను. Please ప్రభువా forgive me. దేవా నన్ను క్షమించండి. Give me new nature. దేవా నాకు నూతన స్వభావాన్ని నాకు దయచేయండి. The moment you ask, ఈ మాటను అడిగిన వెంటనే He will provide. ఆయన ఇచ్చేవాడుగా He is ఉన్నాడు. the God who gives whatever you ask. నువ్వు అడిగే ప్రతి దాన్ని ఇచ్చే దేవుడు ఆయన. Spiritual matters. ఇది ఆత్మీయమైన జీవితం గురించి మాట్లాడుతా ఉన్నాం. We can pray in the name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మనం ప్రార్థన చేయవచ్చును. Shall we pray? మనం ప్రార్థన చేద్దామా? Shall we believe that God? ఆ దేవుని మనం విశ్వాసం ఉంచుదామా? We have a great opportunity to pray to the Lord. మన గొప్ప అవకాశము గొప్ప ఆతిథ్యత మనకున్నది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయుట. Are you understanding my word? ఈ మాటలు మీకు అర్థమవుతా ఉన్నాయా? Are understanding? మీకు అర్థమవుతా ఉన్నాయా? Yes, you have to understand these words. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. We have a great God. మన గొప్ప దేవుడు మనకున్నాడు. See, here is a lakhs of people around us. మన లక్షలాది మంది కోట్లాది మంది మన చుట్టూ ఉన్నారు. But we came very few people. మనం చాలా తక్కువ మందిగా మనం కూడి ఉన్నాం. As a little flock we are gathering here. ఒక చిన్న గుంపుగా ఇక్కడ మనం కూడి ఉన్నాం. But he is going to give a kingdom. మనకు గొప్ప రాజ్యాన్ని మనకి ఇవ్వబడుగా There is ఉన్నాడు. a beautiful verse told by God, Lord Jesus Christ. ఒక గొప్ప మంచి వాక్యము దేవుడు వాక్యం రాయబడతా వచ్చింది. Fear not, little flock, I am going to give a kingdom to you. చిన్న మందా భయపడకము, దేవుని రాజ్యము మీకు ఆయనకి ఇష్టమైన నా మాట ఉంది. Yes, he loved to give a kingdom of God. దేవుని రాజ్యము మనకి ఇయ్యటకు ఆయనకి ఇష్టంగా ఉన్నది. He is going to be as a king. ఆయన రాజుగా ఉన్నాడు. What I am going to be? What you are going to be? ఆయన మన ప్రభువు ఆయన రాజు అయితే మనం ఏమవుతాం? Come on, tell me. చెప్పండి. Yes, Yuvraj, Hindi Yuvraj. Yes, చెప్పండి. మన యువరాజులు అంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన తండ్రి ఆయన రాజు అయితే మనం రాజులము, రాజకుమార్తెలముగా, యువరాజులుగా, యువరాలుగా ఉన్నాం. When God is our father, మన తండ్రి, మన ప్రభు మన తండ్రి అయితే, when you go to God, when you go to father, మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు can we ask, Father, I want to talk with you, can you give me time? మన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేనుతో మాట్లాడాలి, నాకు సమయం ఇవ్వగలదా మనం అడుగుతామా? No, we go directly, Daddy, Papa, how are you? మనం తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇలా అని మనం మాట్లాడుతూ ఉంటాం. Give me 100 rupees, I want to eat biryani. తండ్రి నాకు ఒక 100 రూపాయలు ఏంటి, నేను బిర్యానీ తినాలి అని అడుగుతాం. That kind of a great relation with son and father. ఒక తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న అంత మంచి సంబంధం అది. Same relationship we have in Jesus Christ. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో మనకు అలాంటి సంబంధము ప్రభువుతో మనకు కల్పించిన ఉన్నాడు. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన, ఎంత మంచి దేవుడు మనకు ఉన్నాడు. And he said, ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. ask, it shall be open unto you. అడుగుడి మీకు తెరవబడినని తెలియజేస్తున్నాడు. Knock, it shall be open unto you. తట్టుడు మీకు తెరవబడినని ఉన్నాడు. Ask. అడుగుడి. We are not in another place it's written, you are not asking, that's why you are not getting. ఒక ముచ్చట రాయబడుతుంది, అడుగుటలేడు కాబట్టి మీకు ఇవ్వబడలేడు. Ask. అడుగుడి. Anything you ask. ఏదైనా మీరు అడగండి. In his own time he will provide. ఆయన సొంత సమయంలో ఆయన మీకు అది ఇచ్చేవాడిగా ఉన్నాడు. We have a great provision to ask God. మనకు ఎంతో గొప్ప మనకు ఒక అవకాశం ఉన్నది, ఆధిక్యత ఉన్నది ప్రభువుని అడగడం అనేది. And can we read Acts chapter 4:12? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. In Telugu it's so beautiful than English. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవరి వలనైనా రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. Yes, there is no salvation in anybody except Jesus Christ. ఎంత మంచి మాట చూడండి. ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామములోనే మన రక్షణ అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములోనే మనకు రక్షణ కలుగుతా ఉన్నది. Where? ఎక్కడగా? Under the sun, under the heaven, under the sun, under the sky, there are a lot of names among us. ఆకాశము కింద, పరలోక రాజ్యము కింద, సూర్యుని కింద ఈ మనుషులలో ఎన్నో నామాలు, ఎన్నో పేర్లు ఉన్నాయి. Lot of names. ఎన్నో పేర్లు ఉన్నాయి. Great names. ఎన్నో గొప్ప పేర్లు ఉన్నాయి. If I tell one name, whole world will know. ఒక పేరు నేను చెప్పినట్లయితే ఆ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. Do you know Donald Trump? డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి మీకు తెలుసా?
Many, we have 800 crore people are there in the world. 800 కోట్ల మంది ఈ భూప్రపంచం మీద మనుషులుగా జీవిస్తూ ఉన్నారు. Most of them know about Donald Trump. చాలా మందికి డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుసు. Do you know Amitabh Bachchan? అమితాబ్ బచ్చన్ తెలుసా మీకు? He's from India, stays in Bombay. ఆయన ఇండియాలో బాంబేలో నివసిస్తూ ఉన్నారు. But whole world will know about Amitabh Bachchan. అమితాబ్ బచ్చన్ గారి గురించి అందరికీ ప్రపంచం మొత్తం తెలుసు. These are famous names in India and the world. వీరు భారతదేశంలో కాకుండా వ్యాప్తంగా కూడా పేరు గాంచిన వారు. I am telling this much, I can't get a 1 rupee or $1 from them. ఒకవేళ వారి గురించి నేను ఇంత చెప్తా ఉన్నానే, వారి నుంచి $1 కూడా నేను పొందలేను. They die one day. వారు ఒక దిన చనిపోతారు. We are telling this much about their names, they die. మనం వారి గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడినా, ఎంత గొప్పగా చెప్పుకున్నా కానీ ఒక దినం వారు కూడా చనిపోతారు. No life in them. వారిలో జీవం లేదు. I tell one name. ఒక నామం, ఒక పేరు నేను చెప్తాను. In Jesus Christ, యేసు నామంలో we get a salvation. మనకు రక్షణ కలుగుతా ఉన్నది. Among us there are a lot of names. In those names we cannot get salvation. ఎన్నో నామాలు మన మధ్య ఉన్నాయి కానీ ఆ ఏ నామములు కూడా మనకు రక్షణ కలగదండి. You pray in the name of Jesus, you get answer. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయండి, మీరు రక్షణ మీకు లభిస్తా ఉన్నది. When you are sick, మీరు అస్వస్థతతో లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేయండి. I went to Leh Ladakh, top place in the world. లే లదాఖ్ అనే ప్రాంతానికి వెళ్తా వచ్చినాను. అది భూమి చాలా ఎత్తైన ప్రాంతము. And I became a sick. నేను ఎంతో అస్వస్థతకు అనారోగ్యానికి గురయ్యాను. 30 days I suffered. 30 రోజులు ఎంతో నేను ఇబ్బంది పడ్డాను. I was all alone in my room. నేను ఒంటరిగా ఒక గదిలో ఉన్నాను. I thought I'm going to die. ఒకవేళ చనిపోతానేమో అని అనుకున్నాను. I prepared to meet my Lord. నేను చనిపోతాను, నా ప్రభువుని కలుసుకుంటానని ఆలోచనలో ఉన్నాను. And I'm not dying. కానీ నేను చనిపోవట్లేదు. Lord, you want to give me life? దేవా, నేను ఇంకా జీవించడానికి నా జీవం నాకు ఇవ్వాలని కోరుతున్నారా? Okay, give me and heal me. దేవా, మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి అని Or అడిగాను. take me. దేవా, నన్ను తీసుకోండి, నా ప్రాణాన్ని తీసుకోండి అన్నాను. He healed me when I prayed. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నన్ను స్వస్థపరిచినాడు. You also, if you pray, you will be healed. అలాగే మీరు కూడా ప్రార్థించినట్లయితే మీరు స్వస్థపరచబడతారు. In Jesus' name we get a healing power. యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మనకు స్వస్థత వరం మనకు కనిపిస్తుంది. If you tell Jesus' name, the devil will flee. యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి సాతాను మన ఎదురు నుండి దూరంగా పారిపోయేవాడిగా ఉన్నాడు. And you see, the Christians are special in this world. క్రైస్తవులు ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైన వారు. And the Christians, many Christians are there in the whole world. ప్రపంచవ్యాప్తంలో చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు. And they pray, వారు ప్రార్థన చేస్తారు, they go to church, వారు మందిరానికి వెళ్తారు. they are different from the world. వారు లోకానికి వేరుగా జీవిస్తూ ఉన్నారు. See, Christians, their way of dress different. వారు క్రైస్తవులు ధరించే దుస్తులు కూడా చాలా వేరుగా They ఉంటాయి. go to high-tech city. హైటెక్ సిటీ వెళ్తారు. Non-Christians are there. క్రైస్తవులు కానీ లేదా అన్యులు అక్కడ ఉన్నారు. You can see in the high-tech city, ladies will wear half-naked dress. ఎంతో నగ్నమైన అలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. ఎంతో అసహ్యమైన వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు. I don't see Christians in the churches in other places like that. అలాంటి దుస్తులు వేసుకున్న వారిని మందిరంలో, దేవుని మందిరంలో క్రైస్తవులు ఉన్న వారి వద్ద మనం కనుగొనగలమా? When you believe Jesus Christ, when you follow Jesus Christ, your nature will be changed, your dress will be changed, your walking will be changed. యేసుక్రీస్తు వారి సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత నీ జీవితం మారిపోతుంది, నీ శైలి మారిపోతుంది, నీ స్వభావం మారిపోతుంది, నీ వస్త్రధారణ, నీ వేషధారణ అన్నీ కూడా మారిపోతాయి. If you believe Jesus Christ, if you follow Jesus Christ, నువ్వు యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, the moment you believe Jesus Christ, యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచిన వెంటనే your name will be written in the book of life. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడతా ఉంది. Nobody will erase. ఎవరు కూడా దాన్ని తిరిగి తుడిచివేయలంతగా నీ పేరు రాయబడుతుంది. If your name registered in the book of life, ఒకసారి నీ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినట్లయితే you have a citizenship in heaven. పరలోక రాజ్యంలో ఉండే నివాస స్థలం నీకు వరకు ఉన్నది. And you get a language, special language. Your talking will be different. నీ భాష మారిపోతుంది, నీ మాట తీరు మారిపోతుంది. Your dress, style of dress is different. నీ వస్త్రాలు వేసుకున్న శైలి మారిపోతుంది. One day from Delhi, one man came and they're fighting in the bus. ఒక దినం నా ఢిల్లీలో నేను ప్రయాణం చూస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళు బస్సులో గొడవ పడతా ఉన్నారు. All bus is empty.
బస్ అంతా ఖాళీగా ఉంది. Two fellows are fighting for one seat. ఒక బస్ అంతా ఖాళీగా ఉంది కానీ ఒక్క సీట్ కొరకై ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటా ఉన్నారు. I saw since long time. చాలాసేపటి నుంచి చూస్తా వచ్చాను. I went to them. వారి వద్దకు నేను వెళ్ళాను. Brother, you have a lot of seats. Why you are fighting for one seat? సోదరుడా, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా, ఎందుకు ఆ ఒక్క సీటు కొరకు మీ ఇద్దరు మీరు ఎందుకు పోట్లాడుకుంటారని అడిగాను. And one of them saw my face like this. ఒకతను నన్ను ఇలా చూశాడు. Are you Christian? మీరు క్రైస్తవుడా? I thought, how you know I am Christian? ఏంటండి నేను క్రైస్తవుని మీకు ఎలా తెలుసు అని అనుకున్నాను. Then he said, how you know that I am a Christian? అతను అన్నాడు, నేను క్రైస్తవుని నీకు ఎలా తెలుసు? Only Christians will give a peace in between us like this. క్రైస్తవులు మాత్రమే సమాధాన పరచగలరు. ఇలా ఒకరి సమాధానం లేని దగ్గరికి వెళ్ళి సమాధాన పరిచేవారుగా ఉంటారు. Other people see and enjoy how they will, who will fight, who will gain, who will fall down, they see, enjoy. క్రైస్తవులు కాని వారు లేదా ఇతరులు వాళ్ళు పోటాడుకుంటా ఉంటే ఎవరు గెలుస్తారు, ఎవరు కింద పడతారు, ఎవరు ఎలా జరుగుతారని చూస్తూ వారిని ఆస్వాదించేవారుగా ఉంటారు. Who talked with me, he went to another seat and sat there. వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత అతను వెళ్ళి వేరే సీట్లో కూర్చున్నాడు. I felt happy in my heart. ఎంతో సంతోషం వేసినారు నా హృదయంలో. Lord, this fellow is not a Christian. He recognized that I am a Christian. ప్రభువా, ఆ వ్యక్తి అన్యుడైన ఆ వ్యక్తి నేను క్రైస్తవుడని అతను గుర్తెరిగినాడు. And I felt very happy. నాకు ఎంతో సంతోషం వేసింది. And we are a peacemakers. మనము సమాధాన కర్తలుగా, సమాధాన కారకులుగా ఉన్నాం. At the end, I wanted to read one verse and close. చివరిగా మరొక వాక్యాన్ని చదివి నేను ముగించాలని కోరుతా ఉన్నాను. Mark 16:16. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. No, don't open. You just tell with me. You remember 16:16. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ tell me. వచనం. Mark 16:16. మార్క్ 16:16. Okay, what is there? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. Yes. He who believes and baptized shall be saved. He who not believe shall be condemned. రాయబడుతున్న మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. In this single verse we have two statements. ఓకే, ఈ ఒక్క వచనంలోనే రెండు రకాల వాక్యాలు మనం చూస్తా ఉన్నాం. Believe and baptize, you shall be saved. నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు. If you don't believe, you will be condemned. You will be damned. నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే నువ్వు నశించిపోతావు, శిక్షింపబడతావు. Oh yes, it's a great wonderful verse for us. మనకి ఈ వాక్యం ఎంతో గొప్ప వాక్యమై ఉన్నది. That's why we got a salvation. అందుకే మనకు రక్షణ దొరికింది. We all believed and following Christ. మనం విశ్వాసం ఉంది, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తా ఉన్నాం. And if you believe and baptize, few things will take place. Few signs will take place. మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని సూచక క్రియలు మీ జీవితాలు జరుగుతాయి. You speak new tongues. మీరు అన్య భాషలు మాట్లాడగలరు. New languages you speak. మీకు తెలియని కొత్త భాష మీరు I మాట్లాడగలరు. know only one language, Telugu, in the before I believe Christ and follow Christ. యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు నాకు ఒక్క మా భాష మాత్రం తెలుసు, నా మాతృభాష తెలుగు. I know only one language, that is Telugu. తెలుగు మాత్రమే నాకు తెలుసు. I failed in my college in Telugu. ఆ తెలుగు తెలిసి కూడా నా కళాశాలలో నేను తెలుగులో ఫెయిల్ అయిపోయాను. But now I am able to speak English, Hindi, Nepali, understand Punjabi, understand Kulvi language. కానీ ఈ దినమున ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఇంగ్లీష్లోను, అలాగే నేపాలీలోను, ఇంకా వేరే భాషలోను మనం మాట్లాడగలుగుతా ఉన్నాను. Mark 16:17 is 100% true in my life. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము నిజంగా నా జీవితంలో నెరవేర్చబడింది. Yes, I know a lot of languages now. I am able to speak and preach. నాకు చాలా భాషలు తెలుసు, నేను ఇప్పుడు ఆ భాషలో మాట్లాడగలను, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ఆ భాషలో ప్రకటించగలను. Some people came to me, pray, I am sick, I have this problem. ఎంతోమంది నా వద్దకు వచ్చారు, వచ్చి ప్రార్థన, నేను అస్వస్థతో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ప్రార్థన చేయమని నా వద్దకు వచ్చారు. I prayed. వారి గురించి ప్రార్థన చేశాను. And they were healed. They got answers. వారికి స్వస్థత పొందారు, వారికి సమాధానం దొరికింది. I pray in the name of Jesus. ప్రభు నామమును బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. And I got new languages. నాకు నూతన భాషలు మాట్లాడడానికి, as God is giving all these benefits, all these things to me, He can give you also. ఎలా అయితే ప్రభువు నన్ను అన్య భాషలో, నాకు తెలియని భాషలు కూడా మాట్లాడే విధంగా, ఆ భాషను నేర్చుకునే విధంగా ప్రభువు నాకు సహాయపడతా వచ్చిన నా దేవుడే మీకు కూడా ఈరోజు సహాయం చేయగలడు.
For all these things, what you have to do? ఇవన్నీ జరగాలంటే మనం ఏమి చేయాలి? ASK, ask. అడగండి. Yes, you have to ask God. ప్రభువుని మీరు అడగాలి. Lord, give me. ప్రభువా నాకు ఇవ్వండి. I want to speak. దేవా నేను మాట్లాడగోరుచున్నాను. I want to learn a new language. దేవా నేను నూతన భాష నేర్చుకోవాలని కోరుతున్నాను. I want to use for your glory. దేవా ఆ భాష నేర్చుకొని నీ మహిమ కొరకు నేను వాడాలని కోరుతున్నాను. I asked, he gave me. నేను అడుగుతా వచ్చాను, నేను ప్రభు వల్ల పొందాను. And he is supplying my needs. ప్రభు నా నిత్య అవసరతలు నా ప్రతి అవసరతను ప్రభు తీర్చేవాడిగా ఉన్నాడు. I don't have state government job and central government job. I am getting enough money whatever I need. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ ఇలాంటి జాబ్ నాకు లేదు, కానీ ప్రభువు నా ప్రతి అవసరతను తీర్చేవాడిగా ఉన్నాడు. One man is asking in Himachal Pradesh. ఒక వ్యక్తి నన్ను హిమాచల్ ప్రదేశ్లో ఇలా అడుగుతా వచ్చినాడు. Hey, you are going Delhi, you are going South India, North India, Nepal, all these places. How you are getting this? How much money you are getting? How you are getting? How much you are getting every month? అయ్యా నువ్వు ప్రతి రాష్ట్రానికి వెళ్తా ఉన్నావే, సౌత్ ఇండియా వెళ్తా ఉన్నావు, వెస్ట్ ఇండియా వెళ్తా ఉన్నావు, రకరకాల ప్రాంతాలని సందర్శిస్తూ ఉన్నావే, ఇక్కడ అన్నికి వెళ్ళడానికి నీకు డబ్బు ఎలా సరిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నీకు అని అడుగుతా వచ్చినాడు. I answered him. అతను నేను ఇలా జవాబు చెప్పాను, whatever I need, he is giving me more than I am asking. నా ప్రభువు నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేవాడుగా నా ప్రభువు ఉన్నాడని చెప్పి వచ్చాను. What I need? నాకేం కావాలి? I need breakfast, lunch, dinner, 2 liters petrol per day. నాకు దినానికి ఉదయ భోజనము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము, అలాగే నా బండి కొరకే 2 లీటర్ల పెట్రోల్ కావాలి. He is giving more than that. దానికంటే ఎక్కువగా ప్రభు నాకు దయచేసేవాడుగా ఉన్నాడు. If I get 2 kilos gold, what will happen? Can I eat that gold? ఒకవేళ నాకు 2 కేజీల బంగారం దొరికినట్లయితే వాటిని తిని నేను బతకగలనా? I don't want anything. నాకు అది వద్దు. He is supplying all of my needs according to our. He is supplying my needs. నాకు నా ప్రతి అవసరతను ప్రభువు నాకు తీర్చేవాడుగా తీరుస్తా ఉన్నాడు. If you believe, he will also supply your needs. ఒకవేళ నీవు నమ్మినట్లయితే ప్రభువు నీ అవసరతను కూడా, నీ ప్రతి అవసరతను కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. Such a great God you have, I have. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. We have to praise the Lord, we have to worship the Lord, we have to follow the Lord. మన ప్రభువుని మనం ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, ఆ ప్రభువుని మనం వెంబడించేవారుగా మనం ఉండాలి. We all follow these words. ఈ వాక్యాన్ని మనం చదువుకున్న ఈ వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని మనము అవలంబించేవాడిగా, ఈ విధంగా నడుచునే వారిగా మనం ఉండాలి. God bless these words. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. Please continue to pray for me. మీరు మీ ప్రతిదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. Thank you so much for listening. ధన్యవాదాలండి.